రీసర్వే మరియు భూ రికార్డుల స్వచ్ఛీకరణ నిర్వహణ వంటి ప్రధాన ప్రభుత్వ లక్ష్యాల సాధనలో రెవెన్యూ యంత్రాంగం కీలక పాత్ర పోషించి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అంశాలపై ఆర్డీఓలు తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రీసర్వే 4-5 దశల్లో గ్రౌండ్ ట్రూతింగ్, 13 నోటిఫికేషన్, ఈకేవైసీ, పట్టాదారు పాస్ పుస్తకాల ముద్రణ, జాయింట్ ఎల్పీఎంల కేసుల పరిష్కారం, రెవెన్యూ రికార్డుల స్వచ్ఛకరణ, వెబ్లాండ్ డేటా అప్డేట్, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ తదితర అంశాల పురోగతిని సందర్భంగా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పరిపాలనలో రెవెన్యూ శాఖ ముందుండి నడవాలని, ప్రభుత్వ పనితీరు పట్ల విశ్వసనీయత పెరుగుదలకు అధికారులు బలమైన పునాది కావాలన్నారు. ప్రతి మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు భూ పరిపాలన ముఖ్య కార్యదర్శులు రెవెన్యూ అంశాలు రీసర్వేపై సమీక్ష నిర్వహిస్తున్నందున ప్రతి రెవెన్యూ అధికారి నిర్దేశిత లక్ష్యాలను నిర్దేశిత కాల పరిమితిలోగా సాధించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుదనం, సమయపాలన మరియు క్షేత్రస్థాయి ధృవీకరణ తప్పనిసరిగా ఉండాలని తేల్చి చెప్పారు. జిల్లాలో రెవెన్యూ పరిపాలనను మరింత పారదర్శకంగా, వేగవంతంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, ఆర్డీఓలు ఎస్ మల్లిబాబు, పి కృష్ణమూర్తి, అలాగే వివిధ మండలాల తహసీల్దార్లు మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.